హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జై శ్రీమన్నారాయణ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2025 సంవత్సరం మే నెలలో వచ్చే పండుగలు మరియు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 2025 సంవత్సరం మే నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్. మే 1 గురువారము, మేడే అండి. అలాగే మే 2 శుక్రవారము, జగద్గురు శంకరాచార్య జయంతి. అలాగే భావనా మహర్షి జయంతి, బొమ్మేపర్తి జయలక్ష్మీ మాత జయంతి, శ్రీ రామానుజ జయంతి అండి. శ్రీమతి రామానుజాయ చరణం చరణం ప్రపద్యే. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ రామానుజ జయంతి అండి. చాలా విశేషమైన వారు మన గురువు గారు రామానుజులు గారు. ఇక సాటర్డే మే 3వ తారీఖు శ్రీ త్యాగరాజ జయంతి. అలాగే మే 4వ తారీఖు ఆదివారము భానుసప్తమి గంగా జయంతి. డొల్లు కర్తరి ప్రారంభం అండి 4వ తారీఖు. ఇక మే 7వ తారీఖు బుధవారము శ్రీ వాసవి కన్యకా జయంతి. శ్రీ వీరబ్రహ్మం గారి జీవ సమాధి అండి. మే 8వ తారీఖు గురువారము మతత్రయ ఏకాదశి, అన్నవరం సత్యదేవుని కళ్యాణం అండి. ఈ మే 8వ తారీఖు. ఇక మే 11వ తారీఖు ఆదివారము శ్రీ నరసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి. నిజకర్తరి కృతికా కార్తె అనేది ప్రారంభమవుతుంది. మే 12 శ్రీ అన్నమాచార్య జయంతి. అలాగే కూర్మ జయంతి, వైశాఖ పూర్ణిమ, శ్రీ బుద్ధ జయంతి అండి. ఈ మే 12వ తారీఖు చాలా విశేషమైనది. మనకి పౌర్ణమిలో చాలా విశేషమైన రోజులు వస్తూ ఉంటాయి. అలాంటిది ఈ మే 12వ తారీఖు సోమవారం వచ్చిన పౌర్ణమి చాలా విశేషమైనది. మనకి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు మంచి రోజు ఇది. అన్నమయ్య జయంతి ఉంది, కూర్మ జయంతి, వైశాఖ పూర్ణిమ, శ్రీ బుద్ధ జయంతి. బుద్ధుడికి మెడిటేషన్ అంటే చాలా ఇష్టము. వైశాఖ మాసంలో ఒక్కరోజన్నా ఈ బుద్ధ జయంతి రోజు మెడిటేషన్ చేస్తే చాలా చాలా మంచిదండి. కనీసము మీరు 10 నిమిషాలైనా కాన్సన్ట్రేషన్ చేసి మౌనం వహించి చక్కగా ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేయటం చాలా చాలా మంచిది. మీరు ధ్యాస మీద అంటే గాలి శ్వాస ధ్యాస అంతా మనము శ్వాస మీద పెట్టి మెడిటేషన్ చేయటం ప్రతిరోజు కూడా ఒక్క 10 నిమిషాలు మీరు రోజు అలవాటు చేసుకున్నారంటే అది స్లోగా మీరు చాలాసేపు సమయం మెడిటేషన్లో కూర్చోవటం అలవాటు అవుతుంది. మీరు పూజలు ఎలా అయితే చేస్తారో 10 నిమిషాలు ధ్యాస పెట్టి మీరు ఏ దేవుడికైతే ఇష్టపడతారో ఆ దేవుడి మీద శ్వాస పెట్టి మన గాలి నుదురు దగ్గర మీ స్వామిని ఎవరైతే కొలుచుకుంటారో ఆ దేవుణ్ణి ఊహించుకుంటూ శ్వాస విడిచి వదులుతూ దాని మీద ధ్యాస పెట్టి మీరు మెడిటేషన్ చేసుకున్నారంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక మే 14వ తారీఖు వృషభ సంక్రమణం అండి. మే 15వ తారీఖు శ్రీ సరస్వతీ నది పుష్కరాలను ప్రారంభమవుతుందండి. మే 16 శుక్రవారము సంకష్టహర చతుర్థి అండి. ఇక మే 19వ తారీఖు సోమవారము ఆధోని లక్ష్మమ్మ 93వ రథోత్సవం అండి. 21వ తారీఖు మే 21వ తారీఖు చండికా పూజ. ఇక 22వ తారీఖు మే చాలా విశేషమైన రోజు హనుమాన్ జయంతి అండి. హనుమత్ జయంతి. ఇక 23వ తారీఖు సర్వ ఏకాదశి. 24వ తారీఖు మహీ జయంతి అండి. 24వ తారీఖు మహీ జయంతి. ఇక శని త్రయోదశి కూడా ఆ రోజు. ఇక మే 25 ఆదివారము రోహిణీ కార్తె ప్రారంభం అండి. మాస శివరాత్రి, కర్తరి త్యాగము.
ఇక 26వ తారీఖు సోమవారం, మే 26వ తారీఖు సోమవారము శ్రీ సరస్వతీ నది పుష్కరం సమాప్తి అండి. పుష్కరాలు అనేవి సరస్వతీ నది పుష్కరాలు ఈరోజు 26వ తారీఖు సోమవారంతో ముగుస్తాయి. 27 భౌమ అమావాస్య ఇది మంగళవారం రోజు వచ్చింది. భౌమ అమావాస్య పద్మక యోగం. 28వ తారీఖు మే 28 బుధవారము చంద్రోదయం నిజకర్తరి త్యాగమండి. ఇవండి ఈ 2025 సంవత్సరం మే నెలలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే.